అదే సపోజ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ న్యూ బార్న్స్ పుట్టిన బేబీస్‌కి అనుకోండి. ఏజ్ నెలలు నిండక ముందు ప్రీటర్మ్ వల్ల వాళ్ళకి లంగ్స్ మెచ్యూర్ అవ్వక వచ్చేది లంగ్స్‌లో మెచ్యూరిటీ లేక సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీస్ వల్ల ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఆఫ్ న్యూ బార్న్ సిండ్రోమ్ అంటాం. హ్మ్. అది రావచ్చు. సో, మనకి అదే మెకోనియం లోపలే బాడీ పాస్ చేసి మెకోనియం మింగేసే మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల బ్రీతింగ్ డిఫికల్టీస్ రావచ్చు. తర్వాత కొన్నిసార్లు కంజెంటల్ లంగ్స్‌లో అనామలీస్ రావచ్చు. సిస్ట్ ఉండొచ్చు, లంగ్స్ ఉండకపోతే ఒక లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానివల్ల రావచ్చు. హార్ట్‌లో ఉండే హోల్స్ వల్ల కూడా లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంటది. ఓకే. అలాంటప్పుడు కూడా రావచ్చు. ఇంక అన్నిటికన్నా లీస్ట్ ఏంటంటే మెటబాలిక్ డిసీజెస్ ఉంటాయి. హ్మ్. వాటిలో యాసిడ్ బేస్ డిజార్డర్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ బ్రీతింగ్‌లో ఫాస్ట్ బ్రీతింగ్, అసిడోటిక్ బ్రీతింగ్ అట్లా చూస్తుంటాం. అంటే ఇప్పుడు సౌండ్ గూడా వస్తూ ఉంటది వస్తుంది. వాళ్ళు గాలి షుగర్ పీల్చుకున్నప్పుడు. లెవెల్స్ బాగా పెరిగినాయి. అసిడోసిస్ ఎక్కువైతది. కీటో అసిడోసిస్ అంటాం. వాటిల్లో బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. హ్మ్. ఈ పిల్లి కూతలు సౌండ్ వచ్చేదంతా వీజ్ అంతా ఈ బ్రాంకియలైటిస్ గానీ, వీజ్ అసోసియేటెడ్ ఎల్ఆర్టీ అంటాము. లేదనంటే బ్రాంకియల్ ఆస్తమా ఈ డిజార్డర్స్.